రద్దయిన నోట్లపై కేంద్ర మంత్రివర్గం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రం రాష్ట్రపతి వద్దకు పంపించింది. కొత్త ఆర్డినెన్స్ 31 నుంచి అమల్లోకి రానుంది. ఆ తర్వాత రద్దయిన పాత నోట్లను కలిగి ఉంటే వారికి కనీసం 10,000 జరిమానా విధించనున్నారు. మరోవైపు జైలు శిక్ష నిబంధనను తొలగించారు. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ ఆర్డినెన్స్ను ఆమోదించింది. దీని ప్రకారం ఏ వ్యక్తి అయినా రద్దయిన పాత నోట్లను 10,000 కంటే ఎక్కువ కలిగి ఉన్నా, స్వీకరించినా లేదా బదిలీ చేసినా శిక్షకు అర్హులే. పాత 500, 1,000 రూపాయల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ఉంచుకున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకునేలా నిబంధనను కేంద్రం రూపొందించింది. తమ వద్ద అట్టిపెట్టుకున్న డబ్బును కనీసంగా 10,000 జరిమానా లేదా 5 రెట్లలో ఏది ఎక్కువ ఉంటే దానిని వసూలు చేసేలా నిబంధన విధించింది. డిసెంబర్ 30 తర్వాత పాత నోట్లను జమ చేసే సమయంలో బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇస్తే కనిష్టంగా 5,000 రూపాయల జరిమానా లేదా జమ చేసిన మొత్తానికి 5 జరిమానా విధించేలా ఆర్డినెన్స్లో నిబంధనలు పొందుపరిచింది. రద్దయిన నోట్లను మార్చుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది.